హాయ్ శేఖర్ గారు. హాయ్. సాధారణంగా బిగ్ బాస్ అంటే ఉండే హైప్ వేరు, బట్ వీకెండ్ ఎపిసోడ్స్ కి మాత్రం అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తారంటే నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారు, వీళ్ళ క్లాస్ ఇస్తారా, పొగుడతారని చాలా చూసారు. బట్ నిన్న మాత్రం కంపేర్ టు బిఫోర్ వీక్, నిన్న మాత్రం నాగార్జున గారు ఎవరైతే ఆడియన్స్ మనసులో ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అదే చేసినట్టుగా కనిపించింది, అందరికి నచ్చినట్టుంది. మీరేమంటారు? అవును, మనం ఈ 2 వారాలుగా కంపేర్ చేస్తే అదే ట్రబుల్ షూటర్ అని అంటాం కదా, పడిపోతున్న టైంలో మంచి టైంలో ఈయన హోస్టింగ్ అంటే పర్ఫెక్ట్ హోస్ట్ అని అనిపించుకోవటం. ఎప్పుడు కూడా గేమ్లో ఆయన అనటము, లేదనంటే ఇద్దరి మధ్యన డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరొక స్టాండ్ తీసుకోవటం కాకుండా వాళ్ళిద్దరు వాదనలోని ఏది కరెక్ట్ అని చెప్పేసి జనం అనుకుంటున్నారు, జనం వ్యూని తీసుకొచ్చి ఎప్పుడైతే ఆయన పాయింట్ చేశారో అప్పుడు ఆయన హోస్టింగ్లో ఆ పవర్ ఏందన్నది కనిపిస్తుంటుంది. 2 వారాల్లోనే కొంచెం అది తగ్గింది. అంటే ఆయన హోస్టింగ్ వరకు అయితే ఓకే అని అనిపించారు, కానీ ఎక్కువ మార్కులు పడలేదు, ఆయన హోస్ట్లో కరెక్ట్గా పాయింట్లు రావట్లేదు అని చెప్పేసి ఎంతో కొంచెం నిరుత్సాహం అయితే ఉన్నది. కానీ నిన్న హోస్టింగ్లో అసలు గేమ్ అలా డౌన్ వెళ్తుంది. హోస్ట్ అంటే అక్కడ హౌస్లో 12 మంది ఉంటే 12 మంది ఆడే ఆట ఒక ఎత్తు అయితే, ఆయన వీకెండ్లో వచ్చి ఆయన హోస్టింగ్ తోటి గేమ్ని పైకి తీసుకుని వెళ్ళటం అనేది చాలా మిగతా సీజన్లో కూడా జరిగింది. ఎందుకనంటే అక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడమే కాకుండా ఆడియన్స్ వ్యూ ఏందన్నది క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి వాళ్ళు అనుకున్నదే అక్కడ చెప్పడం. అలాంటి ఎపిసోడ్ కోసం యాక్చువల్గా ఇదే ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఏదో మనం వికెట్ పడితే బాగుండు అని చెప్పేసి ఎంతలా ఎదురు చూస్తుంటామో కరెక్ట్ టైంలో వచ్చి హ్యాట్రిక్ తీసినట్టుగా చేశారు నిన్న. ఎందుకనంటే ఆయన క్వశ్చన్ చేసిన ప్రతిదీ పాయింట్ కూడా, ఆ వారం మొత్తంలో జరిగిన ప్రతి పాయింట్ని కూడా ఎక్కడ ఏ పాయింట్ అడగాలని చెప్పేసి ఆడియన్స్ అనుకున్న మెయిన్ ఈ హగ్గుల గురించి కానీ, లేదనంటే వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ, అక్కడ మన అబ్బాయిలు అంత కష్టపడ రిలాక్స్ అవుతుంటే కొంతమంది అమ్మాయిలు అసలు ఏ సీజన్ లో యాక్చువల్గా నిన్న ఆయన పొగిడింది చాలా తక్కువ అనిపించింది. ఎందుకని వాళ్ళిద్దరు మెయిన్ యష్మి గౌడ ప్రేరణకు సంబంధించి వాళ్ళకి ఇంకా వారం అయిపోతున్నా కూడా వాళ్ళ ఒంటి మీద గాయాలు అలాగే ఉన్నాయి. అందరినీ కలిపేసి పొగిడారు, కాకపోతే వాళ్ళిద్దరిని ఇంకా ఎక్కువ పొగడాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి. అదొకటి. నెక్స్ట్ వాళ్ళ హగ్గులకు సంబంధించి కానీ, ఆ ఎగ్కి సంబంధించి కానీ, ఆ రెడ్ ఎగ్కి సంబంధించి తర్వాత మాట్లాడదాము అని అన్నారు, కానీ అది ఎందుకు మరి కనిపించలేదు తర్వాత. అది కూడా అంతమంది బాగా ఆడారు. అతను నోటంపడి అతనే అన్నాడు నిఖిల్ నాకంటే, అంటే ఆయన క్లియర్ గా వీళ్ళ నోటి నుంచి ఏమొస్తుందో తెలుసుకుందాము అని చెప్పేసి అది కూడా నిన్న మంచిగా అనిపించింది. ఆ హౌస్ లో ఎవరు బాగా ఆడారు అని అడుగుతుంటే ఈయన నాకు ఏదో లాగేటట్టున్నారు అని చెప్పేసి, అందరూ బాగా ఆడారు అని చెప్పేసి సోనియా పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఆయన సోనియాకి మరి అంతమంది బాగా ఆడితే సోనియాకి ఎందుకు ఇచ్చామని చెప్పేసి అని అడిగారు, కానీ దీని గురించి తర్వాత మాట్లాడదామన్నారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు మనకి ఎపిసోడ్ లో కూడా. అంటే ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్, ప్రతి పాయింట్ మెయిన్ మనకి ఏదైతే ప్రేరణ దోష గొడవలో ఇది అడుగుతారు, మధ్యలో మణికంఠ కొంచెం ఎక్కువ చేశాడు కదా వాళ్ళిద్దరి మధ్యన గొడవని, దాని గురించి కూడా పాయింట్ చేస్తారు అని అన్నారు. కాకపోతే అక్కడ జరిగిన ఇష్యూలో ప్రేరణకి సంబంధించి లేదనంటే వీళ్ళ అది కంటిన్యూ అయింది. ఆ దోష దగ్గర మొదలైంది, ఇక్కడ లాస్ట్ వరకు ఆ బిందులతో కులాల దగ్గర కొట్టుకునే రేంజ్ వరకు వచ్చింది అని చెప్పేసి అక్కడ మొదలైన గొడవ, దోష గొడవ. అందులో ఏమైందనంటే నాగమణికంఠని ఏ విధంగా అయితే క్లాస్ పీకారో యాక్చువల్ గా అక్కడ విష్ణుప్రియ కూడా పడాల్సింది అదే రేంజ్ లో. ఎందుకనంటే అక్కడ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి, అక్కడ క్లియర్ గా గొడవ వాళ్ళిద్దరిది, ఇతను ఎక్కువ చేయటం వల్ల ఇతన్ని తిట్టారు. కరెక్టే, ఇతను నువ్వు మధ్యలో అలా దూరటము, చిన్నదాన్ని పెద్ద చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన్ని సర్ది చెప్పడము, అతను చేసిన మిస్టేక్ ఏందన్నా చెప్పడం వరకు ఓకే. కానీ అక్కడ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవలో ఇప్పుడు ప్రేరణ విషయంలో నువ్వు ఆ మాట అనటం తప్పు అని చెప్పేసి ఆమెకు చేసిన తప్పుని ఎలాగైతే చెప్పారో వాళ్ళిద్దరి మధ్యన క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ కూడా విష్ణుప్రియని కొంచెం ఎక్కువ మందలించాల్సిన అవసరం ఉన్నది. చిన్న విషయాన్ని అంత ఎందుకు చేశామని చెప్పేసి గట్టిగా అడగాల్సింది ఏదో. ఎందుకంటే వాళ్ళు జరిగిందేమో వాళ్ళిద్దరి మధ్యలో మణికంఠ తనంతట తానే బలైనట్టుగానే అయ్యాడు. కాబట్టి అసలు గొడవ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఆ గొడవకి మెయిన్ ఈమె కారణం కాబట్టి ఇంకొంచెం గట్టిగా అడుగుంటే బాగుండదు అని చెప్పేసి
అనిపించింది. మొత్తం నిన్న శనివారం కానీ ఆదివారం ఎపిసోడ్లో కానీ అంటే ఒక హోస్ట్ వచ్చి గట్టి మందలించాల్సిన టైంలో మందలించాల్సింది, ఒక గాడిలో పెట్టాల్సిన గాడిలో పెట్టాల్సిన టైంలో గాడిలో పెట్టడం, ఇదంతా కూడా చూస్తే పర్వాలేదు ఈయన మళ్ళీ. ఎందుకనంటే అక్కడ ఒక్కొక్క ఇచ్చిన సలహా అంటే హోస్ట్ ఇచ్చిన సలహా వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనటానికి లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే సోనియాను వచ్చేసి నువ్వు కొంచెం ఆమెకి ఏమేమి ఎక్కడ మిస్టేక్ చేస్తుందో అని చెప్తే ఈ వారంలో అది కొంచెం సరి చేసుకుంది. అలాగే అంతకు ముందు వారంలో యష్మి గౌడకి సంబంధించి నువ్వు అక్కర్లేని విషయాలు ఎలాగా అంటే అతను కరెక్ట్గా పాయింట్ మీద వెళ్ళి మాట్లాడితే ఇది మిస్టేక్ అని చెప్పి. నిన్న చూస్తే మణికంఠ విషయంలోని కూడా ఆయన చాలా మంది అదే అనుకుంటున్నారు, హగ్గుల విషయంలో మణికంఠనే ఎక్కువ పాయింట్అవుట్ చేశారు, ఎందుకు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా, అది కూడా చిరాగ్గానే కనబడుతుంది కదా, మరి మణికంఠనే ఎందుకు అడిగారని అంటే మనం క్లియర్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం అదే చెప్పుకుంటాను, మణికంఠతో ఏదో ప్లాన్ చేసి ఉన్నది, ఏదో కంటెంట్ ఆయన నుంచి ఏదో మొత్తం క్రియేట్ చేసి ఉన్నది అని చెప్పేసి మనం ఏమనుకున్నా ఫినాలే ఎపిసోడ్కి వాళ్ళ వైఫ్ని తీసుకుని వస్తారని చెప్పేసి మనం ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడే అనుకున్నాం. కానీ అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా అతన్ని వెళ్ళి చూపించి నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు అతను అలాంటి మిస్టేక్ చేయడు. ఎందుకనంటే చేయడు, చేసాడంటే అతను కర్మ, ఇంక మనం చేసేది లేదు. కానీ అంటే మనకి చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్క అక్కని అన్నాడు, మళ్ళీ పక్కకు పిలిచి మళ్ళీ హగ్గి అక్క అని చెప్పేసి ఏదో డ్రగ్కి అలవాటు అన్నాడు ఒడిగిపోతున్నట్టుగా నాకు హగ్గి అని అంటే చాలా చండాలంగా అనిపిస్తుంది. అతనికి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు దీన్ని కూతుర్ని బిడ్డను కలవాలని అనుకుంటున్నా కాబట్టి నీ గోల్ నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మరి అక్కడ సోనియా ఎవరిని పడితే వాళ్ళకి హగ్గిస్తుంది కదా, వాళ్ళిద్దరు వాళ్ళు ఇంకా ఎవరిని పడితే వాళ్ళని హగ్ చేసుకున్నారు, ఇంకా అస్తమానం అదే పనిలో ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అనలేదు అని అంటే బిగ్ బాస్ లో ఎప్పుడు హగ్గుల గురించి నాగార్జున ఎప్పుడు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు మన సిరి హనుమంత్, షణ్ముఖ్ వీళ్ళ సీజన్ లో కూడా ఇంతకంటే ఎక్కువ దారుణమైన హగ్గులు ఉన్నాయి, ఇంతకైనా దారుణమైన రొమాన్స్ ఉన్నది. అక్కడ క్లియర్ గా నాగార్జున మెన్షన్ చేసిన మాట ఏందని అంటే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు వెళ్ళటం తప్పు, నువ్వు హగ్ చేసుకోవడం తప్పు అన్న మీనింగ్ లో చూపించారు. మరి అక్కడ వాళ్ళు అదే కంపారిజన్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళని ఎందుకు హెచ్చరించలేదు, ఈయన ఎందుకు హెచ్చరించాలని అంటే ఒకవేళ సోనియా కనుక అదే విధంగా అమ్మో నాకు అసలు హగ్ అంటే చిరాకు నేను మీద పడిపోతున్నాడు అన్నట్టుగా ఆమె మాట్లాడింది అనుకో, అదే వార్నింగ్ పృథ్వీకో లేదనంటే ఇచ్చేవారు, సో నిఖిల్కో ఇచ్చేవారు. కానీ అక్కడ ఏం జరిగిందనంటే వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. సరే వాళ్ళ రిలేషన్ ఏందన్నది వాళ్ళు కావాలని ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా నిఖిల్కి సంబంధించి ఆ వీడియో కూడా మీకు వెయ్యలేకపోవడం కూడా కారణం అదే కావచ్చు. ఆమె లోపల ఎక్కడ ఉంటే బయటికి తీసుకుని వచ్చి హగ్ అడిగితే ఇవ్వటం ఇదంతా కూడా చూపించలేకపోవడానికి కూడా కారణం. కాకపోతే అతను ట్రాక్ అంటే ఒక అమ్మాయి అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు నువ్వు పదే పదే ఆమెని హగ్ చేసుకోవటం ఇదంతా ఆమెతోటి కాదు మిగతా వాళ్ళతో కూడా అంటే సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది ఇది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్కడ వాళ్ళకి సంబంధించి ఎందుకు చెప్పలేదని అంటే ఇదే వాళ్ళకి ఓకే కాబట్టి అదే ఇంతకు ముందు కూడా నాగార్జున ఇంకా అలా హగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఏదో ట్రాక్ అని. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా చూస్తే మనం మొదటి నుంచి ట్రాక్ ఏదో సైలెంట్ ట్రాక్ ఏదో నడుస్తుంది అని చెప్పేసి నిన్న ఎపిసోడ్ అది క్లియర్ గా కనబడింది. యష్మి గౌడకి పృథ్వీకి విష్ణు ఏమో పృథ్వీని ఇష్టపడుతుందని, పృథ్వీ ఏమో యష్మి గౌడ ఇలా నడుస్తుంది అని చెప్పేసి అక్కడ యష్మి గౌడ టాస్క్ ఆడినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ అన్నది నేను తక్కువ అంచనా వేసా అని అంటే ఏమంటది ఇప్పటికైనా గుర్తించదు సంతోషం అన్నట్టుగా ఏమంటది. సో వాళ్ళు ముగ్గురు మధ్యన ఏదో ఒక ట్రాక్ నడుస్తుంది. నిన్న పృథ్వీని కూడా అంతగా ఆయన వైల్డ్ గేమ్ ఆడాడు, ఇసురు పాడేయటం కొట్టు పాడేయటం ఇదంతా అతను కనుక చెప్పుంటే మళ్ళా అక్కడ కూడా నిన్న హోస్టింగ్ లో గనక ఒకవైపు వీళ్ళని సవరిస్తూనే మళ్ళా అక్కడ ఏంటనంటే ఒక గేమ్ ముందుకు వెళ్ళాలి అని అంటే ఎవరైతే ఎఫెక్ట్ పెడుతున్నారో వాళ్ళని కనుక మనం వార్న్ చేసామని అంటే వాళ్ళు మళ్ళీ డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది అన్న దాని మీద నేను అసలు మొత్తం గేమ్ అంతా నడుస్తుందంటే పృథ్వీ మీద. పృథ్వీని కనుక మళ్ళీ నువ్వు అలా ఆడుతున్నావేంటి, నువ్వు అలా ఆడకూడదు కదా అని చెప్పేసి నేను అన్నారనుకో ఇంక గేమ్ ఆడి కూడా ఎవడు ఉండడు అక్కడ.
సో అతను కూడా ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పారు తప్ప ఎందుకు ఆయన ఇంత దారుణంగా ఆడాడు కదా మణికంఠ విషయంలో, అక్కడ చురక వేయాల్సిన చోట ఆ బాధ ఏదో మణికంఠకి తెలుసు కాబట్టి అతను గేమ్ ఎలాగ ఆడాడు, ఫిజికల్ అటాక్ చేశాడా లేదా అన్నది అతనికి తెలిసింది అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు అన్నారు తప్పితే నువ్వు ఇలా ఎందుకు ఆడావు, వాళ్ళని అలా గట్టిగా పట్టుకోవటం, ఊపిరి ఆడకుండా ఎందుకు చేసావు, అతన్ని ఇలాగ ఎందుకని అనాలని అంటే అనొచ్చు. కానీ అంటే అదే అక్కడ గేమ్ ముందుకు తీసుకెళ్లి విధానం, కంటెంట్ రాదు. ఆ తర్వాత మళ్ళీ ఇతను డౌన్ అయిపోతాడు, దానివల్ల మళ్ళీ ఆట మీద ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా నిన్న పర్ఫెక్ట్ హోస్ట్ ఎలా చేయాలి అన్నదానికి నిన్న ఈ 2 ఎపిసోడ్లో ఒక గాడి తప్పింది అన్న గేమ్ ని గాడిలో పెట్టారు నాగార్జున. ఎగ్జాక్ట్లీ గా మనం అనుకున్నట్లే నిజంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే జరిగింది ఆయన హోస్టింగ్ మొత్తం. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ మనసులో ఏమున్నాయో ఆయన అవే అడిగారు, అవే సజెషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇలాగే నెక్స్ట్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది.